ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, వేడుకకు విచ్చేసిన అతిథులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు జీ నందిని. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మన దేశానికి ఎంతో ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో చీకటిలో మగ్గిన మన భారతదేశం కొంతమంది మహానుభావుల వల్ల కష్ట ఫలితంగా ఆగస్టు 15, 1947వ సంవత్సరమున స్వాతంత్రం వచ్చింది. కానీ మనని మనం పరిపాలించుకోవటానికి సరైన రాజ్యాంగం లేదు. అందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించి డ్రాఫ్టింగ్ కమిటీని మన భారత రాజ్యాంగంలోని రచించారు. ఆ రాజ్యాంగం రచన కోసం 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది. మన భారత రాజ్యాంగం జనవరి 26, 1950లో అమలులోకి వచ్చింది. ప్రతి జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగం గుర్తింపు పొందింది. ఈ పండుగ నాడు భరతమాతకు మన దేశం అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రమాణం చేద్దాం. మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. తెలుపుతూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.